రాజకీయాల్లో ఉన్నప్పుడు అధికార మార్పిడి జరిగినప్పుడు ఏ విషయాలైనా కూడా ఎక్కడైనా తప్పిదం జరిగినప్పుడు ఆ తప్పిదాన్ని అనుకున్నప్పుడు దాని ఒక ప్రాసెస్ ప్రకారంగా వెళ్ళాలి. అలా కాకుండా రాజకీయ దురుద్దేశంతోనే వెళ్లాలని ఆలోచన చేయడం దురదృష్టకరం. ఈరోజు మదనపల్లెలో సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగినటువంటి సంఘటనను కేవలం రాజకీయ కోణంలోనే చూస్తూ ఎలాగా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని టార్గెట్ చేయాలి అని భావించి ఆ ప్రకారంగా ఆలోచన చేయడం అనేటువంటిది ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఈరోజు సబ్ కలెక్టర్లో జరిగినటువంటి సంఘటన పైన వాస్తవాలు బయటికి రావాలని చెప్పి అందరూ కోరుకుంటారు. ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కూడా అటువంటి సంఘటన జరగడం దురదృష్టకరం. దాన్ని ప్రాపర్గా ఎంక్వైరీ చేసి వాస్తవం ఇది జరిగింది అని చెప్పి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అలా జరగకుండా అది ఏదో పెద్ద ఇదైపోయినట్లు డీజీపీని హెలికాప్టర్లో అక్కడికి వచ్చినట్టు తర్వాత రోజువారీగా పత్రికలలో రాయటం, దుష్ప్రచారం చేయటం, ఒక పెద్దిరెడ్డి గారిని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుండడం అన్నీ చూస్తే నిజంగా కొంచెం ఒక రకంగా ఇది సరైనటువంటి పరిణామం కాదు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. నిజంగా తప్పు జరిగింది. అక్కడ ఆ రికార్డ్స్ ఏదైతే అక్కడ దగ్ధమయ్యాయో ఆ రికార్డ్స్ తహసీల్దార్ ఆఫీసులో ఉన్నాయా లేదా అని చెప్పిన విషయం చెప్పాలి. కలెక్టర్ ఆఫీసులో ఆ రికార్డ్స్ ఉన్నాయా, కేవలం ఆడియో ఆఫీసులోనే పరిమితమైనాయా అన్న విషయం బయటకు చెప్పాలి. అలాగే ఆ రికార్డ్ సీసీఎల్ ఆఫీసులో ఉన్నాయా లేదా అన్న విషయాన్ని చెప్పాలి. నాకు తెలిసినంత వరకు ఒక ఆర్డీఓ సబ్ కలెక్టర్ ఆఫీసులో కానీ ఆర్డీఓ కార్యాలయాల్లో కానీ ఏది కూడా డైరెక్ట్ గా నిర్ణయం తీసుకునే దానికి ఉండదు. తహసీల్దార్ ఆఫీసులో కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చేమో కానీ ఆర్డీఓ ఆఫీసు కేవలం తహసీల్దార్ ఆఫీసులో ఏదైనా కానీ ప్రాసెస్ అయినప్పుడు ఆ ప్రాసెస్ రికార్డ్స్ ఆర్డీఓ ఆఫీస్కి వస్తాయి, ఆర్డీఓ ఆఫీస్ నుంచి కలెక్టర్కి వెళ్తాయి. అలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి అక్కడ జరిగినటువంటి సంఘటనలో ఆ ఉద్యోగి ఎందుకున్నాడు, ఎవరైతే గౌతమ్ తేజ్ అనే వ్యక్తి, చాలా మంది అతను ఆ ఉద్యోగి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడని కూడా చెప్తూ ఉంటారు. మరి అంత మాత్రాన ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి దానికి సంబంధం ఉందని చెప్పి మేము కూడా మాట్లాడిండొచ్చు. కానీ అలా మాట్లాడటంలే. మాకు కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఇన్ని రోజులు ఎందుకు ట్రాక్ చేస్తున్నారు, వాస్తవాలు ఎందుకు బయట చెప్పట్లేదు అని చెప్పి. కేవలం పుంకలుగా రోజు ఒక ఆర్టికల్స్ రాయడం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిథున్ రెడ్డి అనడం, స్థానిక నాయకులు ఏదో చేశారు, వైసీపీ వాళ్ళు చేశారని చెప్పి మాట్లాడుతుండడం చూసి మేము కూడా ఈరోజు మాట్లాడాల్సి వస్తాం. అవతల వ్యక్తులు కూడా చెప్పారు, దీంట్లో ఏదైనా తప్పిదాలు ఉంటే నిరూపణ చేయండి, స్పెసిఫిక్ కంప్లైంట్ ఉంటే పిలిపించండి, దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటామని చెప్పినా కూడా అలాంటివి చేయకుండా ఏదో జరిగిపోయిందని చెప్పి రోజు మీడియా సమావేశాలు పెట్టడం, మాట్లాడుతుండడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు ప్రభుత్వం అధికారంలో మీరున్నారు, మీరు ఎలా చెప్తే అలా అధికారులు మీ మాట వింటున్నారు. ప్రాపర్ గా పలాని వ్యక్తి పలాని సర్వే నెంబర్లో ఈ తప్పు ఉంది, ఈ తప్పును వాస్తవాలు ఇవి అని ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అలా చేసినప్పుడు దానిపైన గౌరవం పెరుగుతుంది. కానీ ఇలా చేసుకోవడానికి నిజంగా ఇలా చేస్తే దీని రాజకీయ కోణంలో జరుగుతోంది అని చెప్పి ఇప్పటికే అందరూ నిర్ధారించుకున్నారు. ఇంకొక అంశం కూడా ప్రభుత్వ పరంగా ఈరోజు అనేకమైనటువంటి మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు ఏది కూడా 2 నెలల పైన గడిచినా కూడా విధి విధానాలు నిర్ణయించట్లేదు, ఫలాని ఇస్తాము అని చెప్పేటువంటి ధైర్యంగా లేకపోతున్నారు. ఈరోజు స్కూల్స్ తెరిచి 2 మాసాలు అయిపోయింది. అమ్మఒడి గైడ్ లైన్స్ ఇచ్చామని అన్నారు, లేదు మళ్ళీ అది మావి కాదు అంటున్నారు. అందరికీ అమ్మఒడి ఇస్తారా? బడికి పోయేటువంటి పిల్లలు, అది ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ ఎంతమంది పిల్లలు అంతమందికి ఇస్తున్నారా లేదా అన్నటువంటి విషయాలు ఇప్పటికీ స్పష్టం చేయలేకపోతున్నారు. ప్రతి మహిళలకు 1500 రూపాయలు 18 ఏళ్లు దాటిన తర్వాత 60 ఏళ్ల వరకు ఎప్పుడు డబ్బులు వస్తాయా అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కాపు నేస్తం గతంలో తీసుకున్న వాళ్ళు, ఈబీసీ నేస్తం తీసుకున్న వాళ్ళు, చేయూత తీసుకున్న వాళ్ళు, వీళ్ళంతా కూడా మహిళలు 40 దాటిన వాళ్ళు. మిగిలిన 18 నుంచి 45 సంవత్సరాల వాళ్ళు నెలకు 1500 ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. వాళ్ళ విషయాలపైన తేటతెల్లం చేయాలి. ఇటువంటి విషయాలు మాట్లాడకుండా ఇవన్నీ కూడా రేపు సంవత్సరం చేస్తాం, ఈ సంవత్సరం చేయమనంటే ఒక్క సంవత్సరం ఎంత నష్టం ప్రజలకు చేసిన వాళ్ళు అవుతారు. దానిపైన చెప్పండి మీరు సమాధానం. ఇటువంటివన్నీ తప్పించుకునేదానికి రోజు ఏదో బురద జల్లేటువంటి కార్యక్రమాలు చేయకుండా
వాస్తవాలు ప్రజలకు తెలియజేసేటువంటి అంశాలు తీసుకురావాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు స్పెసిఫిక్ కంప్లైంట్స్ ప్రజల తరపున ఓకే నా భూమి ఇది, నాది ఇలా అన్యక్రాంతమైంది, నాది పలానా వాళ్ళు తీసుకున్నారని చెప్తే దానిపైన ఎంక్వైరీ చేయండి. దానిపైన అవతల వ్యక్తి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అలా కాకుండా మీరు రెవెన్యూ సమస్యలపైన రండి అని పిలిచి కోర్టు సమస్యలు ఉన్నట్టువి, భాగ పరిష్కారంలో భాగంగా ఉన్నటువంటి సమస్యల్ని ఇలాంటివన్నీ కూడా తెలియజేసి ఇదంతా కూడా పలాని వ్యక్తుల బాధితులు అని చెప్పడం కూడా సమంజసం కాదు. స్పెసిఫిక్ కేసెస్ ఏదన్నా కూడా ఏ తప్పు జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉంటాం. ఎప్పుడు కూడా పలాని ఈ నెంబర్లో తప్పు జరిగింది, పలాని వ్యక్తికి ఇలాంటి తప్పు జరిగింది, వీటిపైన మాకు సరైన సమాధానం ఇవ్వండి అని చెప్పి అధికారుల దగ్గర ఉన్నటువంటి సమాధానం అధికారులు ఇవ్వండి. వ్యక్తిగతంగా ఎవరైతే నష్టపోయారని చెప్తారో వాళ్ళు కూడా సమాధానం ఇచ్చడానికి రెడీగా ఉంటారు. అలా కాకుండా కేవలం బురద చల్లేదానికే పరిమితం అవ్వకండి. ఈరోజు ఎలక్షన్ అఫిడవిట్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. చెప్తున్న ఎలక్షన్ అఫిడవిట్ లో ఏదైనా తప్పులు ఉన్నా కూడా అన్ని కూడా మేము మెన్షన్ చేశాం, పలానా తప్పు ఉందని చెప్పండి, నిరూపణ మేము దానిపైన సమాధానం చెప్తామంటే కూడా వినకుండా రోజు క్యారెక్టర్ అసెసినేట్ గా చేయడం అటువంటిది సమంజసం కాదని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రభుత్వ పరంగా ఈరోజు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, మీ దగ్గర ఏదైనా కూడా చేసేదానికి ఆస్కారం కలిగి ఉండొచ్చు, అంత మాత్రం దాన్ని తప్పుదోగా వాడుకోకూడదు. జరిగిన తప్పును ఒకవేళ అవతల వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ తప్పు ఇలాంటి తప్పు జరిగింది అని చెప్పి సరి చేసేదానికి మీరు సిద్ధంగాండి. అలా కాకుండా కక్షపూరితంగా కేవలం రాజకీయంగా డిగ్రేడ్ చేయాలన్నటువంటి ఆలోచన మానుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను.